గుమ్మలక్ష్మీపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొత్తాడ గౌరీ శంకర్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. పరిశీలనలో ఒకే మంచంపై 3 రోగులను ఉంచి చికిత్స అందిస్తున్నట్లు, వార్డుల్లో ఫ్యాన్లు సరిగ్గా పనిచేయక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన గుర్తించారు. రోగులకు కనీస వసతులు కూడా లేకపోవడంపై ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. దాతలు అందించిన ఫ్యాన్లు ఏమయ్యాయని కూడా నిలదీశారు. ఈ సందర్భంగా బొత్తాడ గౌరీ శంకర్రావు మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇటువంటి దయనీయ పరిస్థితులు ఉండటం బాధాకరమని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే తగిన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే గుమ్మలక్ష్మీపురంలో నిర్మాణం పూర్తయిన నూతన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించి తగిన సిబ్బంది, వైద్య పరికరాలు, రోగులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ప్రజల ఆరోగ్యంతో నిర్లక్ష్యం చెలగాటమాడకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.